తొలిపొద్దు తెలంగాణ ప్రేక్షకులకు నమస్కారం. ప్రధాన పత్రికలు ప్రధాన వార్తల విశ్లేషణ మీ కామన్ మ్యాన్ కృష్ణన్న. మొదటగా దిశ. లోకల్ పోస్ట్ ఫోన్. వచ్చే ఏడాది జనవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్. జనవరి నాటికి పట్టణ సంస్థల పాలకవర్గాల గడువు సైతం కంప్లీట్. అప్పుడే రూరల్ అర్బన్కు వెంటనే ఎలక్షన్స్. బీసీ రిజర్వేషన్ ఖరారులో జాప్యం కారణంగా అప్పటిలోపు స్టేట్లో కొత్త ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు. బీసీ కమిషన్ కొత్త బాడీ సైతం ఉనికిలోకి. గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్ల పాలన. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. కేవలం బీసీ జనగణన కోసమే. అది జరగకుండా ఇది జరగదు కాబట్టి, దానికి సమయం పడుతుంది కాబట్టి, ఎంత లేదన్నా కనీసం ఒక 60 days మ్యాక్సిమం 90 days అయినా పడుతుంది. కాబట్టి అన్ని రకాలుగా ఆలోచించి మున్సిపాలిటీలకు కూడా అప్పటికి టైం అయిపోతుంది కాబట్టి అన్నీ కలిపి జనవరిలో పెడదామని ఒక ఆలోచన గవర్నమెంట్ చేసింది. వాళ్ళకు అనుకూలంగా ఆలోచన గవర్నమెంట్ చేస్తుంది, అది కామన్. సన్నబియ్యం కొనుగోలులో భారీ కుంభకోణం. పౌర సరఫరాల శాఖ 1100 కోట్ల అవినీతి. గ్లోబల్ టెండర్ నిర్ణయం ఓ కుట్ర. బ్లాక్ లిస్టులో కేంద్రీయ భండార్. దానితోనే ఒప్పందం. ఆధారాలను బయట పెడతాం కేటీఆర్. ధాన్యం సన్నబియ్యం కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఆధారాలతో సహా బయట పెడతామని స్పష్టం చేశారు. ఇందులో మంత్రి ఉత్తమ్ అధికారి చౌహాన్ పాత్ర ఉన్నదన్నారు. సీఎం ఆదేశాలు అనుమతితోనే ఇదంతా జరుగుతున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ అంటేనే కుంభకోణాలు కుంభమేళా అని వ్యాఖ్యానించారు కేటీఆర్ ఆరోపణ. సివిల్ సప్లైస్ స్కామ్ వాస్తవం. ఉత్తమ్ మాటలు ఉత్తివే. నా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ముఖం దాటేశారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఒకవైపు కేటీఆర్, ఒకవైపు మహేశ్వర్ రెడ్డి ఇద్దరు ఆరోపణలు చేశారు సివిల్ సప్లైస్ మీద. ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం గారి ఆదేశాలతో అది చేసినట్టుగా. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్తున్నారు? సన్న బియ్యం మేము కొననే లేదు, కుంభకోణం ఎక్కడిది? కిషన్ రెడ్డిని ఓవర్టేక్ చేయడానికి ఏలేటి తపన. కిలో సన్నబియ్యం 42కు అమ్మితే వెంటనే కొంటాం ఉత్తమ్. రాష్ట్రంలో ఇంకా సన్నబియ్యం కొనుగోలు చేయలేదని, మరి కుంభకోణం ఎలా జరిగిందని మంత్రి ఉత్తమ్ ప్రశ్నించాడు. కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఢిల్లీకి డబ్బులు పంపి ఫ్లోర్ లీడర్ పదవిని ఏలేటి మహేశ్వర్ రెడ్డి కొనుక్కున్నారని ఆరోపించారు. కిషన్ రెడ్డిని ఓవర్టేక్ చేయాలని ఆయన భావిస్తున్నారని, అందుకే కాంట్రవర్సీ అర్ధరహిత ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కిషన్ రెడ్డిని ఓవర్టేక్ చేసే అంత కెపాసిటీ బీజేపీ పార్టీలో మహేశ్వర్ రెడ్డికి ఉండదు. ఎందుకుండదు అంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, ఆర్ఎస్ఎస్లో పనిచేసిన అనుభవం, ఆర్ఎస్ఎస్లో సేవలు అందించిన వ్యక్తులకే బీజేపీలో ఆదరణ ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. బీజేపీలో లేకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు బీజేపీలో సమస్యే లేదు. ఈటల రాజేందరే కొట్టుమిట్ట ఆడుతున్నాడు ఇప్పటికీ. ఇంకా రేపు ఏదైనా అవకాశాలు వస్తే మొదటి నుంచి బీజేపీలో ఉన్నటువంటి వ్యక్తులకు, బండి సంజయ్కి, అలాంటి వ్యక్తులకే అవకాశం ఉంటుంది, ఆదరణ ఉంటుంది తప్ప ఈ కొత్తగా చేరిన వాళ్లకు బీజేపీ పార్టీలో ఉండదు. అదొక సాంప్రదాయక, ఒక హిందుత్వ సిద్ధాంతం ఉన్న పార్టీ. ఆర్ఎస్ఎస్లో కానీ, విశ్వ హిందూ పరిషత్తులో కానీ, ఏబీవీపీలో కానీ వాళ్ళకున్న అనుబంధ సంస్థలు వాళ్ళ ఏవైతున్నాయో అందులో పనిచేసిన వ్యక్తులకు ఉన్న ప్రాధాన్యత బయట పార్టీలకు వచ్చి రాజకీయ అవకాశం కోసం, అవకాశవాదులు అనుకోండి ఒక రకంగా చెప్పాలంటే, వాళ్లకు ఆ పార్టీలో అంత గుర్తింపు ఉండదు. డబుల్ స్ట్రాటజీ. 2 రకాల ప్లాన్తో కాంగ్రెస్ వ్యూహం. కేంద్రంలో ఎన్డీఏ గెలిస్తే బీజేపీతో ఫైటింగ్. రాష్ట్ర అవసరాల కోసం ఒత్తిడి పెంచడం. స్టేట్లో ఆ పార్టీని కట్టడి చేసే వ్యూహం. ఇండియా గెలిస్తే రాష్ట్ర అభివృద్ధికి భరోసా. లోకసభ ఫలితాలపైనే అస్సాం నేతల దృష్టి. అంతే కదా, లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి? అనుకున్నట్టుగానే డబుల్ డిజిట్ వస్తుందా? కేంద్రంలో ఇండియా కూటమి పవర్లోకి వస్తుందా? అంచనాలు తప్పితే వచ్చే రాజకీయ చిక్కులేంటి? కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎలా ఉండాలి? రాష్ట్రానికి తగినంత సహకారం అందుతుందా? అవి ఇప్పుడు కాంగ్రెస్ నేతలను వేధిస్తున్న అంశం. రాష్ట్రంలో 17 స్థానాలకు పోలింగ్ పూర్తయిన తర్వాత వివిధ విభాగాల రివ్యూ మీటింగ్లతో అధికారిక కార్యక్రమాల్లో మునిగిపోయిన సీఎం రేవంత్ పొలిటికల్ పరిస్థితులపైన లోతుగా ఆలోచిస్తున్నారు. ఇంటికే పరిమితమైన ఆయన పార్టీ లీడర్లతో, కొద్దిమంది మేధావులతో మాట్లాడుతున్నారు. ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలకు పదను పెడుతున్నారు. విపక్షాల విమర్శల సంగతి ఎలా ఉన్నా వాస్తవమే కదా.
రేపు కేంద్రంలో బీజేపీ వస్తే ఎట్లుంటుంది, కాంగ్రెస్ వస్తే సమస్య లేదు. బీజేపీ అక్కడ ఉన్నప్పుడు ఏలుకున్నప్పుడు అన్ని సమస్యలే ఉంటాయి. ఖచ్చితంగా వాటికి అనుగుణంగా రాజకీయ వ్యూహం ఉండాలి. మనకి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరి మద్దతు కూడా ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి టోటల్ మంత్రిమండలి ఏకతాటిపై ఉంటే ఏ పార్టీ వేరే ఎన్ని కుట్రలు జరిగినా ఏం జరగదు. లేదు ఇక్కడనే లుకలుకలు ఉన్నాయి, ఏదన్నా ఉన్నాయి అంటే అప్పుడు శత్రువుకు కూడా ఒక అవకాశం దొరికినట్టు అవుతుంది, అవకాశం వీళ్ళు ఇచ్చినట్టు అవుతుంది. నెక్స్ట్, ఇంటర్ బోర్డులో మళ్ళీ అఫిలియేషన్ల లొల్లి, ప్రైవేట్ కాలేజీల గుర్తింపుపై అయోమయం, మిక్స్డ్ ఆక్యుపెన్సీతో పరేషాన్, అడ్మిషన్లు మొదలుపెట్టిన యాజమాన్యాలు, సెకండ్ ఇయర్ చదివే స్టూడెంట్స్కు ఇబ్బందులు, గత సర్కారు ఇచ్చిన 2 ఏళ్ల స్పెషల్ పర్మిషన్ పూర్తి. ఇప్పటికిప్పుడు విద్యార్థులకు నష్టం జరగకుండా గవర్నమెంట్ ఆలోచించాలి, విద్యాశాఖ ఆలోచించి వాళ్ళకు దానికి అనువైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. రైలు ఎక్కే ముందు రిజర్వేషన్, ట్రైన్ బయలుదేరడానికి 5 నిమిషాలున్నా ఓకే, కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిన ఐఆర్సీటీసీ, లాంగ్ జర్నీ చేసేవారికి ఎంతో ఉపయోగం. లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయ్యే టికెట్లు విక్రయం, పలు కారణాలతో ప్రయాణం రోజునే టికెట్ క్యాన్సిల్ చేసుకునే ప్యాసింజర్ చాలామంది ఉంటారు. అలాంటి సందర్భంలో ఖాళీగా ఉన్న టికెట్లను విక్రయించేందుకు రైల్వే శాఖ ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. ప్రతి ట్రైన్ టికెట్ బుకింగ్ కన్ఫర్మేషన్ కోసం రైల్వే శాఖ 2 చార్ట్లను ప్రిపేర్ చేస్తుంది. ఫస్ట్ చార్టు రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు ప్రిపేర్ అవుతుంది. ఇక రెండో చార్టు రైలు బయలుదేరే సమయానికి ముందు తయారు చేస్తారు. గతంలో అరగంట ముందు వరకు మాత్రమే టికెట్ బుకింగ్కు అనుమతించేవారు. ఇప్పుడు రైలు బయలుదేరడానికి 5 నిమిషాల ముందు వరకు ఆ వెసులుబాటు కల్పించారు. కాబట్టి ట్రైన్ స్టార్ట్ అయ్యే 5 నిమిషాల ముందు కూడా టికెట్లు అందుబాటులో ఉంటే ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో బుక్ చేసుకోవచ్చు. మంచి ఫెసిలిటీ. ఇంతకుముందేమో టీటీలు వాళ్ళు అలాట్మెంట్ చేయడమా అమ్ముకోవడమా జరిగేది. ఇప్పుడు అవకాశం లేకుండా 5 నిమిషాల ముందు కూడా టికెట్ అలాట్మెంట్కి అవకాశం కల్పించింది ఐఆర్సీటీసీ. మంచి నిర్ణయం. నేడే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల మొత్తం ఓట్లు 4,63,839, 605 పోలింగ్ స్టేషన్లు. ప్రతి స్టేషన్కు 5 పోలీసులు. పోలింగ్ కేంద్రం సమీప పరిసరాల్లో 144 సెక్షన్ విధింపు. రైతులకు చట్టబద్ధంగా మద్దతు ధర, పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్లలో 30 లక్షల ఉద్యోగాలు భర్తీ. పంజాబ్ ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం విక్రమార్క, మోడీ, అమిత్ షా ఆందోళనలో ఉన్నారని విమర్శ. మొత్తానికి దిశపత్రిక పంజాబ్ పోయి కూడా న్యూస్ కవర్ చేస్తున్నది. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే చట్టబద్ధంగా రైతులకు కనీస మద్దతు ధరను అందిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు. రైతుల కష్టానికి తగిన ఫలితం రాబోయే రోజుల్లో దక్కనుందన్నారు. ఆదివారం పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్కోట్ లోక్సభ సెగ్మెంట్ పరిధిలో మొగ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో విక్రమార్క పలు ఎన్నికల సమావేశాల్లో ప్రసంగించారు. దేశంలో వరి, పత్తి, చెరుకు రైతులకు మద్దతు ధర లభించడం లేదన్నారు. మోడీ వల్ల చట్టాలు తెచ్చి వారి ధనాన్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మోడీ నల్ల చట్టాలు తెచ్చి వారి ధనాన్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దేశంలోని నిరుద్యోగులకు అప్రెంటిస్ హక్కు కల్పిస్తూ కొత్త చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు. పట్టభద్రులు, డిప్లొమా చేసిన వారందరికీ ఈ హక్కు ఇవ్వబోతున్నామని బట్టి విక్రమార్క గారు వెల్లడించారు. ఆర్ఎస్పీ కేసీఆర్ చేతిలో ఆటబొమ్మ, పరిటాల రవి హత్య జరిగినప్పుడు ఆయనపై చర్యలు తీసుకున్నారా? బీఆర్ఎస్ లీడరు మాజీ ఎంపీ మల్లు రవి సూటి ప్రశ్న. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దారి తప్పిన పోలీస్ అని మాజీ ఎంపీ మల్లు రవి ఫైర్ అయ్యారు. ఆదివారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. కరీంనగర్లో ఎస్పీగా ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాల పిల్లల్ని కాల్చి చంపిన చరిత్ర ప్రవీణ్ కుమార్ది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొల్లాపూర్లో బుల్డోజర్లతో ఇళ్లు కూల్స్తున్నారని, ప్రవీణ్ మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బుల్డోజర్ విధానానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమన్నారు. అచ్చంపేటలోని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించాలన్న ఆర్ఎస్పీ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని, వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగానే అక్కడ ఒక ఫ్యాక్షనిజం మొదలైనట్టు నాగర్ కర్నూల్ ఆ ప్రాంతంలో నిజంగానే అదొక విషాదకరం. హత్యలు జరిగే స్థాయికి దిగజారిపోయినరు రాజకీయ నాయకులు. అంటే అది ఎవరైనా ఏ పార్టీ అయినా అది సమంజసమైనది అయితే కాదు.
5 నెలల్లో రుణమాఫీ అబద్ధాలు మాట్లాడితే పాపులర్ లీడర్లు కాలేరు. బీజేఎల్పీ నేత ఏలేటిపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్. అబద్ధాలు మాట్లాడితే పాపులర్ లీడర్లు కాలేరని, వాస్తవాలు మాట్లాడితేనే ప్రజలు ఆదరిస్తారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఆ పార్టీలోకి వెళ్ళగానే వాళ్ళ తప్పులు ఒప్పులుగా మారాయా, మహేశ్వర్ రెడ్డికి ఇంత బుద్ధి వచ్చిందా అంటూ మండిపడ్డారు. ఏదైనా మాట్లాడుతా పేపర్లో పేరు వస్తే చాలు అని మహేశ్వర్ రెడ్డి అనుకుంటున్నారని ఆరోపించారు. తడిసిన ధాన్యాన్ని కొన్న ప్రభుత్వం ఏదైనా ఉన్నదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఇంత అప్పుల్లోకి పోవడానికి కేంద్రం కారణం కాదా అంటూ ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ధాన్యం యావరేజ్ ధర 1700 మాత్రమే ఉండగా ఇప్పుడు 2022కు చేరుకున్నదన్నారు. మిల్లర్లు చేస్తున్న తప్పుకు ప్రభుత్వాన్ని బదనం చేస్తారా అని ధ్వజమెత్తారు. మిల్లర్ల విషయంలో ఇప్పటికే చాలా మార్పులు తెచ్చామని, త్వరలోనే మరిన్ని మార్పులు తీసుకొస్తామని అన్నారు. 5 ఏళ్లలో కేసీఆర్ రుణమాఫీ చేయలేదని, కానీ తాము 5 నెలల్లో చేయబోతున్నామని ప్రకటించారు. కాంగ్రెస్ వర్సెస్ విపక్షాలు. ధాన్యం సేకరణ, సన్నబియ్యం కొనుగోలులో ప్రతిపక్షాల ఆరోపణలు. 1100 కోట్ల స్కామ్ అంటున్న బీజేపీ, బీఆర్ఎస్. సిట్టింగ్ జడ్జితో విచారణకు డిమాండ్. తప్పుడు ఆరోపణలు అంటూ కొట్టిపారేస్తున్న కాంగ్రెస్ మంత్రులు. జూన్ 2 వేడుకలకు సోనియా హాజరుపై ఉత్కంఠ. నేడు రాత్రి ఢిల్లీకి సీఎం రేవంత్ పర్సనల్గా ఆహ్వానించడం కోసం. జయ జయ హేకు ఫినిషింగ్ టచ్. కీరవాణితో సమాలోచనలు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న అవతరణ వేడుకలకు ముఖ్య అతిథిగా సోనియా గాంధీని రప్పించడానికి పీసీసీ కసరత్తు చేస్తున్నది. అయితే ఆమె హాజరుపై స్పష్టత రాకపోవడంతో నేరుగా ఢిల్లీకి వెళ్లి వ్యక్తిగతంగా ఆహ్వానించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకోసం సోమవారం రాత్రి ఢిల్లీకి వెళ్తున్నారు. మొత్తానికి సోనియా గాంధీని ఆహ్వానించడానికి సీఎం గారు ఢిల్లీ వెళ్తున్నారట. నెక్స్ట్, అభివృద్ధికి అడ్డొస్తే సహించేది లేదు మాట్లాడుతున్న మంత్రి శ్రీధర్ బాబు. అభివృద్ధికి అడ్డొస్తే సహించేది లేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గత ప్రభుత్వంలాగా తాము తప్పులు చేయమని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసినా సీట్లు రావట్లేదని అక్కస్తో అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని, ప్రజలకు ఇస్తున్న పథకాలను కేసీఆర్, కేటీఆర్, హరీష్ పక్కదోవ పట్టిస్తున్నారన్నారు. గత ఏడాది ఎంజీఎంలో 121 సార్లు కరెంటు బ్రేక్ డౌన్ అయిందని, ఎలుకలు పేషెంట్ను కొరికాయని, కానీ అప్పుడు తాము ప్రభుత్వంపై బట్టగాల్చి మీద వేయలేదన్నారు. వారం క్రితం జనరేటర్ సమస్య వల్ల ఎంజీఎంలో విద్యుత్ సరఫరా నిలిచిపోతే విమర్శలు చేస్తున్నారన్నారు. అది పరిస్థితి. ఎలుకలు కొరికింది నిజమే. పోయినసారి 121 సార్లు కరెంటు పోయిందంట. సరిగా రికార్డులు అంటే మనకు తెలియదు, కానీ సరే, ఆరోపణకు ప్రత్యారోపణ సరి అయింది కాదు. సరి అయిన పద్ధతిలో నిర్వహణ ఉండాలి. ప్రభుత్వం అన్ని ప్రజలకు మంచి జరిగేలాగా ప్రయత్నం చేయాలి. ప్రతిపక్షాలు కూడా ప్రతి విషయానికి బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేయకుండా నిజంగా ఒక ప్రతిపక్ష పాత్ర నిజంగా ఆ పద్ధతిలో ఉంటే మంచిది. ప్రతిపక్ష పాత్ర వహించాలి. సెల్ ఫోన్ బడి పిల్లలను నాశనం చేస్తుంది. దూరం ఉన్న వాళ్ళు మాట్లాడుకోవడానికి పుట్టిన మొబైల్ ఫోన్ ఇప్పుడు బహుళ ప్రయోజనకారి అయిపోయింది. సెల్ ఫోన్ ఇప్పుడు ఒక బ్యాంక్, ఒక కెమెరా, ఒక పోస్ట్ ఆఫీస్, సినిమా తెర, ఒక పాటల పెట్టె, ఒక రేడియో, ఒక టీవీ, మరొక సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఇలా ఒకటేమిటి, ఇందులో లేనిది ఏమీ లేదు. ఇది లేకుండా ఎవరికైనా ఒక్క నిమిషం కూడా వెళ్ళని స్థితి అని అన్ని వర్గాల వారికి దాపురించింది. అన్ని పనులు అందులోనే ఉండే వరకు సెల్ రహితంగా జీవించలేని స్థితి వచ్చింది. దీంతో ఎన్నో లాభాలు ఉన్నప్పటికీ మరెన్నో నష్టాలు కూడా ఉన్నాయి. వాస్తవం. అన్నవరం దేవేందర్ గారు బ్రహ్మాండంగా రాసింది. ముంచుకొస్తున్న ముప్పు. ఈసారి కాస్త ముందుగానే భారీ వర్షాలు. సహాయక చర్యలను బహిష్కరించే యోచనలో కాంట్రాక్టర్లు. నగరవాసులకు తప్పని వానాకాలం కష్టాలు. ముంపు నివారణకు ఎస్ఎన్డిపి మంత్రం విఫలం. నాణ్యత లోపంతో కొట్టుకుపోతున్న నాలా స్లాబులు. భయం గుప్పిట్లో లోతట్టు ప్రాంతాలు. నాలాల్లో పూడికతీత అంతంత మాత్రమే. ఇది పెద్ద రెస్పాన్సిబుల్ ఇప్పుడు ప్రభుత్వానికి.
మన ఏ చిన్న వర్షానికే మనం తట్టుకోలేని పరిస్థితిలో మన సిటీ నిర్మాణం ఉంది. అది ఎప్పుడో అప్పుడున్న జనాభాకు సరిపోను నిజాం కాలంలో ఏర్పడ్డ డ్రైనేజీ వ్యవస్థ ఇప్పుడు అది మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు వారు నిర్మించిన అది ఇప్పుడు దానికంటే ఎన్నో రెట్లు జనాభా పెరిగింది. కాబట్టి అది ఇబ్బందికరంగా ఉంది. దానికి ఇప్పుడు మనం తట్టుకునే పరిస్థితి లేదు. ఎప్పటికప్పుడు ఏదో చర్యలు తీసుకుంటే తప్ప ఇప్పటికిప్పుడు మనం ఇంకా చేయగలిగింది ఏం లేదు. ఫీజుల నియంత్రణ చట్టం తేవాలి. విద్యాసంస్థల ఫీజుల దోపిడీ ఆపాలి. నిబంధనలు పాటించని విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కె అశోక్ రెడ్డి. విద్య ఉన్న చోటే లక్ష్మి, శాంతి, సౌభాగ్యాలు. స్వామి బోధమయానంద. భూ నిర్వాసితుల ఆశలు నెరవేరిన పరిహారాల మాట ప్రచారాలకే పరిమితమా? మంత్రి హామీతో నిర్వాసితుల్లో చిగురించిన ఆశలు. పరిహారం కోసం ఎదురుచూపు. దిశ హుస్నాబాద్ ప్రాజెక్టుకు భూములు ఇస్తే అందరి బ్రతుకులు మారుతాయని కన్నతల్లి లాంటి ఉన్న ఊరును విడిచి వెళ్ళిన నిర్వాసితుల జీవితాల పరిహారాలు పూర్తిగా అందక ఆగమ్య గోచరంగా మిగిలిపోయాయి. ఎప్పుడు వస్తాయో తెలియని పరిహారాల కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తూ పడిగాపులు కాస్తున్నారు. భూ నిర్వాసితుల పరిస్థితి హుస్నాబాద్ గౌరవవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి. గౌరవవెల్లి ప్రాజెక్టు ఇప్పటి వరకు పర్యావరణ అనుమతులు లేకపోవడం శోచనీయ. బద్దం భాస్కర్ రెడ్డి కొంతమంది భూ నిర్వాసితులను కలిసి ఎన్జిటి కోర్టును ఆశ్రయించగా పర్యావరణ అనుమతులు పొందే వరకు పనులు చేయరాదని ఎన్జిటి ఆదేశించడంతో పనులు చేయకుండా కట్టపై కెమెరాలు బిగించి పర్యవేక్షణ ఉంచాలని ఆదేశించగా ప్రాజెక్టు యొక్క కట్టపై కెమెరాలు బిగించారు. అది కాపర్ డ్యాం పనులు కొనసాగింపు. 7వ బ్లాకు 2 వైపులా ప్రారంభం. గేట్ల వద్ద పెరుగుతున్న గుంతలు. కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు ప్రధాన బ్యారేజీ మరమ్మతులు. 7వ బ్లాక్ ఇరువైపులా పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 7వ బ్లాక్లోని గేట్లను లిఫ్ట్తో తెరుస్తారా లేక మాన్యువల్ పద్ధతిలో తెరవాలా అనే దానిపై చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద కాపర్ డ్యాం పనులతో పాటు 7వ బ్లాక్లోని పిల్లర్లు 2 వైపులా పనులను కొనసాగిస్తున్నారు. ఈ నెల 17న 7వ బ్లాక్లోని 15వ పిల్లర్ వద్ద ఉన్న గేటును లిఫ్ట్ చేశారు. కానీ 16 నుంచి 21 వరకు గేట్ వరకు లిఫ్ట్ చేయలేదు. ప్రస్తుతం మిగతా గేట్ల పరిస్థితి కూడా 16వ గేట్ లాగే ఉండడంతో లిఫ్ట్ చేయడం లేదు. నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీతో పాటు ఇరిగేషన్ అధికారులు గేట్లను లిఫ్ట్ చేసే పరిస్థితి లేకపోవడంతో మాన్యువల్ పద్ధతిలో గేట్లను తీశారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పిల్లర్లకు వాటర్తో పాటు కింది భాగంలో 7వ భాగంలో పిల్లర్ల వద్ద నీటిని భారీ మోటార్ల సాయంతో తీసివేసి పనులు చేపట్టారు. పిల్లర్ల మధ్య కుంగిన ప్రదేశం గుంతలు ఏర్పడకుండా ఉండడం కోసం సిమెంటు బస్తాలను పేర్చి వాటిపై కాంక్రీట్తో మరమ్మతులు చేసినట్టు తెలుస్తోంది. గేట్లు ఎప్పుడంటే అప్పుడు ఆపరేట్ చేసేలాగా ఉండాలి. అవసరం లేనప్పుడు కూడా వాటిని యూజ్ చేసి ఒక ట్రయల్ చేసి పెట్టాలి. అది లేకుండా ఇదే ఏకదం ఎమర్జెన్సీలో అవసరం పడ్డప్పుడు గేట్లు లేకపోతే ఏం లాభం? ఇన్ని కోట్లు లక్ష కోట్లు అప్పు చేసి కట్టిన ప్రాజెక్టుకు ఈ పరిస్థితి ఉంటే గాలివాన బీభత్సం. నల్లగొండ జిల్లాల కేంద్రంలో ఈదురుగాలులకు ఎగిరిపోయిన ఇంటి పైకప్పు. రాష్ట్రంలో పలుచోట్ల ఈదురుగాలులు, పిడుగుపాట్లు. 14 మంది మృతి, పలువురికి గాయాలు. కూలిన చెట్లు, నేల కొరిగిన విద్యుత్ స్తంభాలు. భాగ్యనగరంలో బతికేదెలా? భారీగా పెరిగిన కాస్ట్ ఆఫ్ లివింగ్. హైదరాబాద్ వాసులపై హోమ్ క్రెడిట్. ఇండియా సర్వేలో షాకింగ్ విజయాలు. ఆదాయంలో 21% అద్దెలకే. చదువులకు 17%, సినిమాలకు 19%, ముందుగా ప్లాన్ చేసి పెట్టే ఖర్చు 35%. ఇది ఒక్క హైదరాబాద్కే పరిమితం కాదు, దేశవ్యాప్తంగా భారతదేశం మొత్తం కూడా లివింగ్ కాస్ట్ కొంత పెరిగింది. ఇక్కడున్న పల్లెటూర్లు ఉన్న ఏదైనా ఏది కొనుక్కున్నా, 1 కిలో చక్కెర కొనాలంటే పల్లెటూరులో ఉన్న ఇంకొక 10 రూపాయలు ఎక్కువనే ఉంటుంది ఆడ ధర ఇక్కడికంటే. 10 ఎంతో కొంత పర్సెంటేజ్ ట్రాన్స్పోర్ట్ అని ఇంకోటని ఎక్కువ చేస్తారు. పేదవాడు కొన్న కిలో చక్కెర అదే ధర, బలిసినోడు కొన్న అదే ధర. లివింగ్ కాస్ట్ అనేది
ఎంటైర్ ఓన్లీ హైదరాబాద్ అని కాదు, ఎంటైర్ భారతదేశంలో ఎక్కడ బతికేటోడికైనా లివింగ్ కాస్ట్ విపరీతంగా పెరిగింది. కొంచెం అలవాట్లు కూడా మారినాయి, మనుషులకు అందరికి కూడా అవసరాలు పెరిగినాయి. కాబట్టి అది దానికి తగ్గ ఆదాయాన్ని పెంచుకోవాలి తప్ప ఇంకొక మార్గం లేదు. అది మినిమం నీడ్స్ కూడా కంపల్సరీ కదా. ఏడుగురు శిశువుల సజీవ దహనం, మరో 5గురి పరిస్థితి విషమం. ఢిల్లీ చిల్డ్రన్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం, హాస్పిటల్ యజమానితో పాటు మరో డాక్టర్ అరెస్ట్. దీక్షాదారులను వెంటనే విడుదల చేయాలి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్. అన్నా మా సంగతి ఏంది, ఓటుకు నోటు లేదా, పలు చోట్ల నాయకులకు పట్టభద్రుల ఫోన్లు, నగదు ఇస్తేనే ఓటేస్తామని తెగేసి చెప్తున్న వైనం. ప్రధాన పార్టీల నాయకులకు తలనొప్పిగా మారిన ఉప ఎన్నికలు, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసిన లోకల్ లీడర్లు. పోలింగ్ పర్సంటేజ్పై ప్రభావం చూపేనా అంటే విద్యావంతులు, గ్రాడ్యుయేట్స్ కూడా పైసలు ఇస్తేనే ఓటేస్తామని ఫోన్లు చేసి అడుగుతున్నారంట. అంటే ప్రజాస్వామ్యమా, నిన్నెవరు రక్షించాలి? ఎంత దారుణం. ఒక మంచి ప్రజాప్రతినిధి ఎన్నుకోమని ఇంక ఇతరులకు చెప్పాలి. వాళ్ళే ఉల్టా డబ్బులు ఇస్తే ఓటేస్తామనే పరిస్థితిలో మాట్లాడితే ఇది నిజంగా ఇన్నేళ్ళ ఈ డెమోక్రసీకి ఇదొక సిగ్గుచేటు. నెక్స్ట్, యాభై 57 స్థానాల్లో తుది విడత సమరం. జూన్ 1న 7వ దశ పోలింగ్. చివరి దశలో మోడీ నిల్చున్న వారణాసి స్థానానికి ఎన్నిక. పోటీలో ఉన్న కంగనా రనౌత్, అమృత్పాల్ సింగ్, ఒమర్ అబ్దుల్లా, అభిషేక్ బెనర్జీ. సెక్యులరిజం జోలికి వెళ్ళాం, కాంగ్రెస్ పార్టీనే పీఠికలో మార్పులు చేసింది, మతపరమైన రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. మావోయిస్టు రహిత భారత్, మరో 3 ఏళ్లలో నక్సల్ సమస్య తీరిపోతుంది, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మరో 2-3 ఏళ్లలో మావోయిస్టు రహిత దేశంగా భారతదేశం అవతరిస్తుందని, నక్సల్ సమస్య తీరిపోతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రస్తుతం ఛత్తీస్గఢ్లోని కొంత ప్రాంతం మినహా దేశం మొత్తం నక్సలైట్ల ముప్పు నుంచి విముక్తి పొందిందన్నారు. ఆదివారం ఆయన ఓ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, దేశం నలుమూలలా మావోయిస్టులను అంతమొందించాం. ఒకప్పుడు పశుపతినాథ్ నుంచి తిరుపతి వరకు మావోయిస్టు కారిడార్గా చెప్పేవారు, కానీ ఇప్పుడు దాని ఉనికి లేకుండా పోయింది. జార్ఖండ్, బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు మావోయిస్టుల నుంచి విముక్తి పొందాయి అని స్పష్టం చేశారు. అది రాజకీయ శాంతి భద్రత సమస్యగా చూస్తే అది పరిష్కారం అయ్యేది కాదు. ఏదో రూపంలో మళ్ళీ ఇంకెక్కడో పుడుతుంది. అది సామాజికంగా ఒక రాజకీయ సమస్యగా, ఆర్థిక అసమానతల కారణంగా వచ్చిన సమస్యగా ఉంది. కాబట్టి అభివృద్ధితోటి దాన్ని జయించవచ్చు. దాన్ని లేకుండా చేయాలంటే అభివృద్ధి చేయాలి. మారుమూల ప్రాంతాలు కూడా అభివృద్ధి చేస్తే నక్సలిజం ఉండదు. కానీ చంపినంత మాత్రమే నక్సలిజం పోదు. ఆలోచనలు, బుర్రలో ఉన్న ఆలోచనలు మారవు. అది మీ ఆలోచన కరెక్ట్ కాదు. నితిన్ గడ్కరీ ఓటమికి మోషా ప్రయత్నం, మోడీ షా అన్నట్టు శివసేన యూటీబీ నేత సంజయ్ రౌత్ ఆరోపణ. పార్లమెంట్ ఎన్నికల వేళ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీని ఓడించేందుకు ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రయత్నించారని శివసేన నేత సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజయ్ రౌత్ ఈ విషయాన్ని వెల్లడించారు. నాగ్పూర్లో గడ్కరీ ఓటమికి మోడీ, అమిత్ షా, ఫడ్నవీస్ పనిచేశారు. ఫడ్నవీస్కు ఇష్టం లేకుండానే గడ్కరీ కోసం ప్రచారం నిర్వహించడంతో పాటు ఆయన ఓటమి కోసం విపక్షాలకు డిప్యూటీ సీఎం సహకరించారు. ఈ విషయంలో నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ నేతలు బహిరంగంగా చెబుతున్నారు అని పేర్కొన్నారు. ఇదైతే దారుణం. నితిన్ గడ్కరీ లాంటి వ్యక్తిని ఓడించడానికి సొంత పార్టీలో ప్రయత్నం చేస్తున్నంటే ఇది చాలా దారుణం. కానీ రాజకీయాలలో ఏదైనా సాధ్యమే. మోడీ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, నోరు జారిన బీహార్ సీఎం నితీష్ కుమార్.
జనతాదళ్ యునైటెడ్ జేడీయూ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నోరు జారారు. ఆదివారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ మోడీ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నట్టు చెప్పారు. నీ నోటి వ్యాఖ్యాన పాపం రివర్షన్ వస్తుంది. ₹26 కోట్ల నగదు, 90 కోట్ల ఆస్తి పత్రాలు సీజ్. మహారాష్ట్ర నాసిక్లో ఐటీ దాడులు. సురానా జ్యువెలర్స్ షాప్లో 30 గంటల పాటు సోదాలు. 670 మంది సజీవ సమాధి. పపువా న్యూ గినియాలో పెరిగిన మృతుల సంఖ్య. కొండ చర్యల శిథిలాల కింద పేరుకుపోయిన మృతదేహాలు. నెక్స్ట్ వెలుగు. ఇవాళ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఓటింగ్. ప్రాధాన్యత క్రమంలో ఓటు వేస్తేనే చెల్లుబాటు. పార్టీ గుర్తు ఉండదు. బ్యాలెట్పై అభ్యర్థి పేరు, ఫోటో. 52 మంది అభ్యర్థులు. జంబో బ్యాలెట్ పేపర్. ప్రయారిటీ ప్రకారం నచ్చిన అభ్యర్థులందరికీ ఓటు వేయవచ్చు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. సేమ్ రిపీట్ న్యూస్. సన్నబియ్యం కొనుగోలులో, వడ్ల అమ్మకాలలో 1000 కోట్ల అవినీతి. మిల్లర్లతో కుమ్మక్కై మాపై నిందలు. రాష్ట్రంలో గాలివాన బీభత్సం. 14 మంది మృతి. నాగర్ కర్నూలు జిల్లాలో కోళ్ల ఫారం గోడ కూలి 4 మృత్యువాత. మేటిగడ్డపై నీడలు. రిపేర్లు చేసినా గ్యారెంటీ ఇవ్వలేమన్నా NDSA. దానికి తగ్గట్టు పనులు మొదలుపెట్టగానే కొత్త సమస్యలు. 7వ బ్లాకులో భారీ గొయ్యి, అందులోంచి నీటి ఊటలు. ఒక్క రోజులోనే పెరిగిన బొయ్యారం సైజు. కొత్తగా మరో 2 గేట్లను కట్ చేయాలని అధికారుల నిర్ణయం. రాష్ట్రంలో గాలివాన బీభత్సం. 14 మంది మృతి. సేమ్ రిపీట్ న్యూస్ అన్ని అవే మేడిగడ్డపై నీడలు. జయ జయ హే తెలంగాణ పూర్తి గీతానికి ట్యూన్. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మొత్తం 13 నిమిషాల పాట ప్లే. స్కూళ్లలో, ఇతర ప్రభుత్వ వేడుకల్లో ప్లే చేసే గీతం నిడివి తగ్గింపు. అక్కస్తోనే అబద్ధాలు. కంపెనీలపై దుష్ప్రచారం చేస్తే సహించబోం. మంత్రి శ్రీధర్ బాబు. మిల్లర్లతో కుమ్మక్కై మాపై నిందలు. ఉత్తమ్ కుమార్ రెడ్డి. సేమ్ రిపీట్ న్యూస్. కవిత బెయిల్ పిటిషన్లపై నేడు రేపు విచారణ. ఈ 2 రోజుల్లో కవిత, ఈడీ, CBIల వాదనలు పూర్తి చేయాలని ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు. యువతలో పెరుగుతున్న క్యాన్సర్. ఓ NGO హెల్ప్ లైన్కు మార్చి 1 నుంచి మే 15 మధ్య 1368 కాల్స్. వారిలో 40 ఏళ్ల లోపు వారు 20%. క్యాన్సర్ ముక్త్ భారత్ ఫౌండేషన్ వెల్లడి. ఇవాళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల ఓటింగ్. ప్రాధాన్యత క్రమంలో ఓటు వేస్తేనే చెల్లుబాటు. బడులు తెరిచిన రోజే పుస్తకాలు. సకాలంలో పిల్లల చేతికి టెక్స్ట్ బుక్స్ అందించేందుకు చర్యలు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని గోదాంలో బుక్స్. ఛాయ్తో నాది విడదీయలేని బంధం. టీ అమ్ముకుంటూ పెరిగిన, అందుకే నేను ఛాయ్ వాలా. మోదీ. ఇండియా కూటమిది ఓట్ బ్యాంక్ రాజకీయం. రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారు. యూపీ ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు. హిమాచల్ సర్కార్ను కూల్చేస్తామని పబ్లిక్గానే అంటున్నాడు. ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్ గాంధీ ఫైర్. వర్క్ ఫ్రమ్ జైల్ అని ఇప్పుడే వింటున్నా. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్పై రాజ్నాథ్ ఎద్దేవా. ప్రధాని పదవికి మోదీ అనర్హుడు. పీఎంగా ఉండి ఇలాగైనా మాట్లాడేది. కపిల్ సిబల్.
పాక్ అనుభవంలో కాంగ్రెస్ భయపడుతుంది. పీఓకోను టచ్ చేయవద్దని భయపెడుతుంది అమిత్ షా. మూడోసారి గెలిచాక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్. జమ్మూ కాశ్మీర్కు త్వరలో రాష్ట్ర హోదా కల్పిస్తామని వెల్లడి. విస్తరణ దిశగా సింగరేణి అడుగులు. విండ్ ఫర్ ఉత్పత్తిపై ఫోకస్. ఇతర రాష్ట్రాల్లోనూ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు కసరత్తు. ఇప్పటికే ప్రభుత్వాన్ని రిపోర్టు పంపిన సంస్థ. పార్లమెంట్ రిజల్ట్స్ తర్వాత పర్మిషన్ వచ్చే ఛాన్స్. ఔటర్పై తప్పిన పెను ప్రమాదం. డివైడర్ ఢీకొట్టిన ట్రావెల్స్ బస్. పలువురు ప్రయాణికులకు గాయాలు. గండిపేట. పల్టీ కొట్టిన వెహికల్ను తప్పించబోయి ఓ ట్రావెల్స్ బస్సు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదం ఆదివారం ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగింది. రాజేంద్ర నగర్ పరిధిలోని ఎగ్జిట్ నెంబర్ 17 వద్ద టైర్ పేలి ఇటుక లోడు లారీ నడి రోడ్డుపై పల్టీ కొట్టింది. ఇదే టైంలో శంషాబాద్ నుంచి గచ్చిబౌలిపై వైపు వస్తున్న ట్రావెల్స్ బస్సు లారీని తప్పించబోయి అదుపు తప్పి పక్కనే వెళ్తున్న కారును ఢీకొట్టుకుంటూ వెళ్లి డివైడర్కు తగిలింది. ఆ టైంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసినట్లు రాజేంద్ర నగర్ పోలీసులు తెలిపారు. డల్డక్. యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు. బస్సులు సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు. దర్శనానికి 6 ప్రత్యేక దర్శనానికి 2.5 గంటలు సమయం. స్వామివారికి రికార్డు స్థాయిలో 1.02 కోట్ల ఆదాయం. వేసవి సెలవులు కదా, అందుకోసం ఎక్కువ మంది తీర్థయాత్రలు చేస్తున్నారు దేవాలయాలకు, పుణ్యక్షేత్రాలకు. విజయ్ క్రాంతి. గుట్కా పాన్ మసాలాపై నిషేధం. రేవంత్ రెడ్డి సమీక్ష అనంతరం అధికారుల నిర్ణయం. గింజ కూడా కొనలే. సేమ్ రిపీట్ న్యూస్. అన్నిట్లో ఇవేరు న్యూస్, కొత్తగా ఏం లేదు. ఎనీ టైం మినీ టీం. లోకసభ ఫలితాల తర్వాత రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ. ఖాళీగా ఉన్న 6 బెర్తుల్లో అవకాశం ఎవరికో. జిల్లాలు సామాజిక సమీకరణలపై సీఎం కసరత్తు. 6 3 యువతకే ఇవ్వాలని ఆలోచన. వాకిటి శ్రీహరి ముదిరాజ్ ఎమ్మెల్యే మక్తల్. బల్మూరి వెంకట్ వెలమ ఎమ్మెల్సీ కరీంనగర్. ఆది శ్రీనివాస్ మున్నూరు కాపు ప్రభుత్వ విప్. బీర్ల ఐలయ్య కురుమ ప్రభుత్వ విప్. బాలు నాయక్ ఎస్టీ లంబాడ ఎమ్మెల్యే దేవరకొండ. రామచంద్ర నాయక్ ఎస్టీ లంబాడ ఎమ్మెల్యే మహబూబాబాద్. కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు వెలమ ఎమ్మెల్యే మంచిర్యాల. గడ్డం వివేక్ వెంకటస్వామి ఎస్సీ ఎమ్మెల్యే పెదపల్లి. వెడమ బొజ్జు ఎస్టీ ఎమ్మెల్యే ఖానాపూర్. సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే బోధన్. షబ్బీర్ అలీ మైనారిటీ ప్రభుత్వ సలహాదారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే మునుగోడు. అద్దంకి దయాకర్ ఎస్సీ కాంగ్రెస్ సీనియర్ నేత. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎస్సీ ప్రభుత్వ విప్. వేముల వీరేశం ఎస్సీ ఎమ్మెల్యే నక్రేకల్. అంటే 3, 3, 6, 3, 9, 3, 12, 3, 15 మంది ఇందులో సెలెక్ట్ అయ్యేది 6. జిల్లాల వారిగా చూస్తే రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, ఈ హైదరాబాద్, ఈ 4 జిల్లాలలో ఇప్పటివరకు ఇయ్యలేదు. వాటికి ఏర్పాటు చేయాలి ఇప్పుడు కావాల్సింది. ముఖ్యంగా ఇక సామాజిక సమీకరణలు అంటే వేరు. నెక్స్ట్ ఎనీ టైం మినిట్ ఇదే సేమ్ ఇది. సీఎం రేవంత్ రెడ్డితో బాలకృష్ణ భేటీ. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆదివారం ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. బాలకృష్ణతో పాటు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్టు సభ్యులు కలిసి పుష్పగుచ్చం అందజేశారు.
స్థానిక సంగ్రామంపై గులాబీల కన్ను. పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంత ఖర్చు అయినా భయపడేది లేదంటూ సవాళ్ళు. రాజకీయ పార్టీనే ఖచ్చితంగా రెడీగానే ఉంటారు. నగరంలో పెరుగుతున్న నేరాలు, క్షణికావేశంలో జరుగుతున్న ఘోరాలు, మాదక ద్రవ్యాలకు బానిసలై పెడదారి పడుతున్న యువత, సైబర్ క్రైమ్, బెట్టింగ్స్, స్నాచింగ్ నేరాలపై ఎక్కువగా నమోదవుతున్న కేసులు. 3 కమిషనరేట్ల పరిధిలో హైదరాబాద్ కమిషనరేట్ సౌత్ జోన్లో క్రైమ్ రేటు అధికం. సౌత్ జోన్ అంటే పాకిస్తానే అది, అంటే ముస్లింలు ఎక్కువ ఉండే ఏరియా. పానాది పేరుతో పాగా మహిళా రైతులను వేయిస్తున్న రియాల్టర్లు. సాగు చేసుకోలేని దుస్థితిలో రైతు, రియాల్టర్లకు వత్తాసు పలుకుతున్న రెవెన్యూ అధికారులు. కొత్తూరులో మహిళా రైతు అనసూయకు చెందిన స్థలం. నెక్స్ట్ స్వేచ్ఛ చూద్దాం ఏదన్నా. ది ఫోన్ ట్యాపర్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా పెద్ద ఆయనే. రాధాకిషన్ రావు కన్ఫెషన్ రిపోర్ట్లో బయటపడ్డ బండారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం. పోలీస్ కస్టడీలో రాధాకిషన్ రావు ఏం చెప్పారు? ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో అసలు ఏం జరిగింది? కన్ఫెషన్ రిపోర్ట్లో కీలక విషయాల ప్రస్తావన. అధికారం చేతిలో ఉంటే ఎంతకైనా బరితెగిస్తారా? కాకి ఖద్దర్ కలిసి సాగించిన సస్పెన్స్ థ్రిల్లర్ ఫోన్ ట్యాపింగ్ కేసు మొదలైనప్పటి నుంచి స్వేచ్ఛ బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ కథనాలు. స్వేచ్ఛ బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ ఎడిటర్ స్పెషల్ స్టోరీ దేవేందర్ రెడ్డి చింతకుంట్ల. అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేయొచ్చు అనేందుకు నిదర్శనంగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసులు చూడొచ్చు. అందుకు ఆయా తేదీల్లో ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. అమ్మో ఇదంతా చూడలేం కానీ నైన్ 24 అంటే కరుణాకర్ రెడ్డి అన్న పడుకొని ఉంటాడు. ఎవరు తీసుకోవాలి లైవ్లోకి? అన్నా నమస్తే. నమస్తే అన్న, ఫ్రీగానే ఉన్నారా? చెప్పండి. ఒకటి స్వేచ్ఛలో ఒక అంటే మీరు లైవ్లో ఉన్నారు తెలియపొద్దు. ది ఫోన్ ట్యాపర్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా పెద్ద ఆయనే. రాధాకిషన్ రావు కన్ఫెషన్ రిపోర్ట్లో బయటపడ్డ బండారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం. పోలీస్ కస్టడీలో రాధాకిషన్ రావు ఏం చెప్పారు? ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో అసలు ఏం జరిగింది? కన్ఫెషన్ రిపోర్ట్లో కీలక విషయాల ప్రస్తావన. అధికారం చేతిలో ఉంటే ఎంతకైనా బరితెగిస్తారా? కాకి ఖద్దర్ కలిసి సాగించిన సస్పెన్స్ థ్రిల్లర్ ఫోన్ ట్యాపింగ్ కేసు మొదలైనప్పటి నుంచి స్వేచ్ఛ బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ కథనాలని ఒక పెద్ద ఐటెం రాసిర్రు. అది మొదటి నుంచి జరిగిన కథనం మొత్తం వాళ్ళు రాసి ఉండొచ్చు. అంటే ఇప్పుడు రాధాకిషన్ రావు చెప్పిన విషయాలని ఆధారం చేసుకొని వాళ్ళు రాసినట్టుగా మనకు కనపడుతుంది. అవును, నిజమే కదనే. ఇప్పుడు సుప్రీం ప్రభుత్వంలో ఎవడు ఉంటే వాని కన్సర్న్లో ఏదంటే అది జరిగే పరిస్థితే ఉంటది. అవును, కాకి పోలీసులు ఇద్దరు కలిసిందంటే ఏ పని అంటే పనికి అడ్డే ఉండదు. అవును, అదే స్టోరీ అయి ఉంటది. డెఫినెట్ గా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతని రాజకీయ అవసరాలు కావచ్చు, ఇతరత్ర అవసరాలు కావచ్చు, దానికోసం వాడినట్టుగానైతే మనకి ఇప్పటిదాకా కనపడదు. అవును. అయితే ఈ అలుసు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన అలుసును పోలీసులు కూడా వాళ్ళ కోసం కూడా వాడుకున్నాడు. ఆ విషయాన్ని కేసీఆర్ గమనించలేదు. అది కరెక్ట్. తన కోసం వాడుకుంటున్నారని
అదేంది సంబరంలో ఉన్నాడు తప్ప అదే స్వామి కార్యమే చేస్తాను అనుకున్నాను, కానీ స్వకార్యం కూడా చేసుకున్నారు వాళ్ళు. స్వకార్యంతో ఎక్కువ స్వకార్యంతో ఇబ్బందులే వచ్చినాయి, స్వామి కార్యంతో ఇబ్బందులే వచ్చినాయి. అచ్చా. అంటే ఓ రకంగా దీన్ని అలసుగా తీసుకొని పోలీసు వ్యవస్థ కూడా దుర్వినియోగం చేసిన మాట వాస్తవమే. అయితే ఇంత అలుసు అడ్మినిస్ట్రేషన్ కేసీఆర్ నడిపిండి అనే దానికి ఇదో సాక్ష్యం. ఓకే. మిగతా పరిపాలనలో కూడా కేసీఆర్ చేసిన తప్పు ఇదే. నేను చెప్పింది వాళ్ళు చేస్తే సరిపోతుంది అనే లెవెల్లో ఉన్నాడు తప్ప సూక్ష్మంగా రివ్యూ చేస్తూ ప్రతి డిపార్ట్మెంట్ కూడా కంట్రోల్లో పెడుతూ సరిగ్గా పరిపాలన జరిగేటట్టుగా చూసిన పాపన పోలే. తన పనుల కోసం మాత్రమే చూసుకున్నాడు తప్ప ప్రజల పనుల కోసం చూడలే. అది దాని వల్ల వచ్చిన అనర్థమే కేసీఆర్ ప్రభుత్వానికి. అది ఓకే అన్న. గ్రౌండ్ లో ఏం జరుగుతుందో తెలియకుండా తన కార్యాలు జరుగుతున్నాయా లేదా అని చూసుకోవడం, ప్రజల కార్యాలు జరుగుతున్నాయా లేదా అనేది పట్టించుకోకపోవడం, దానికి సాక్ష్యమే ఇప్పుడు మీరు చెప్పిన విషయం. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. లైవ్లోకి వచ్చి మీ అభిప్రాయాలు చెప్పినందుకు నమస్తే. నెక్స్ట్ సాక్షి. సేమ్ గాలి బీభత్సం, ఇది ఒకటి ఉంది ఏదో. రింగు పరిహారానికి రుణం 2600 కోట్లు అప్పు తెచ్చుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు. రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా హుడ్కోకు దరఖాస్తు. ఇటీవల సమీక్షలో ఈ మేరకు ప్రాథమికంగా నిర్ణయం. రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణలో సగం వాటా భరించడం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద భారంగా మారింది. ప్రాజెక్టు నిర్మాణ ఖర్చు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భరించనుంది. భూసేకరణలో సగం ఖర్చు కూడా కేంద్రమే భరిస్తుంది. మిగతా సగం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. అయితే ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేని ప్రస్తుత తరుణంలో భూసేకరణ వ్యవహారంలో సగం భరించడం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కష్టంగా మారింది. అంటే 2600 కోట్లకే కష్టం ఉంటే మరి ఇప్పుడు 40,000 కోట్లు రుణమాఫీ ఇంకెన్ని ఉన్నాయి? ఇవన్నీ ఎట్లా నడుస్తాయి మరి? నెక్స్ట్ గాలి బీభత్సం, సేమ్ న్యూస్. బస్సు మీద చెట్టు పడింది. ఆదివారం సాయంత్రం జరిగిన గాలివాన బీభత్సానికి హయత్ నగర్ ఆర్టీసీ బస్సు డిపోలో చెట్లు కూరి ఆర్టీసీ బస్సు ధ్వంసమైన దృశ్యం. ఇటువంటివి చాలా జరిగి ఉంటాయి మొత్తానికి. పట్టభద్రుల పట్టం ఎవరికి? బరిలో 52 మంది ఉన్న ముగ్గురి మధ్య ప్రధాన పోటీ. నేడు వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. ముగ్గురు వ్యక్తులు కాదు, 3 పార్టీల మధ్య పోటీ. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీల మధ్య పోటీ. వ్యక్తులు సెకండరీ. ప్రధాని ఇంటర్వ్యూలు ఇలా ఉన్నాయా? కరణ్ థాపర్ ఏమని? ఒక ప్రధానమంత్రితో ముఖాముఖి అన్నది ఆయన విమర్శకులపై దాడి చేయడానికి వేదికగా ఉండకూడదు. అంతేకాదు సరైన విమర్శలకు ఆయన్ని స్పందింపజేసేలా ఉండాలి. స్పందింపజేయడం అనే ప్రక్రియ ముఖ్యం. ప్రశ్నలు అడిగి వదిలేస్తే ఏ ప్రధానైనా ఆ ప్రశ్న తప్పించడానికి సమాధానాన్ని దాటవేయడానికి చూడొచ్చు. అలా చేయకుండా సమాధానం కోసం పదే ఒత్తిడి తేవడం ఇంటర్వ్యూ చేసేవారి బాధ్యత. అంతేకాదు వీక్షకుల తరఫున ప్రశ్నలు అడుగుతున్నామన్న స్పృహను వారు కలిగి ఉండాలి. అలాగే ఇంటర్వ్యూ చేసేవారు బెరుకుగా ప్రధానికి తనకు వ్యత్యాసం ఉందన్న గ్రహింపుతో ఉన్నట్లుగా ప్రశ్నలు అడగకూడదు. ప్రధానిని తను కఠినమైన ప్రశ్నలు కూడా అడగగలడు అనే భావన వీక్షకులలో కలిగించాలి. వాస్తవం. నెక్స్ట్ ఆంధ్రప్రభ. నల్ల డబ్బు వదలని జబ్బు. ప్రచారానికి 1,00,000 కోట్లు నియంత్రించలేకపోయిన కేంద్రం. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? కేంద్ర ప్రభుత్వం జవాబు చెప్పాల్సిందే. ఎటు చూసినా నోట్ల గుట్టలు, దాడుల్లో పట్టుబడుతున్న కట్టలు, అడ్డులేని బ్లాక్ మనీ,
జిఎస్టీతో కళ్ళం వట్టి మాటే, ఫలించని పెద్ద నోట్ల రద్దు ప్రయోగం. అవినీతి కుంభకోణాల వల్లే నల్ల డబ్బు విదేశాలకు యథేచ్ఛగా తరలింపు. ఇప్పటికీ రోజుకు తరలిపోతున్న మొత్తం 2400 కోట్లు. జీడీపీలో బ్లాక్ మనీ వాటా 23%. ద్రవ్యోల్బణం దాని దెబ్బే. నల్ల డబ్బుతో ఆర్థిక వ్యవస్థకు దెబ్బ, నిపుణుల హెచ్చరిక. అది పరిస్థితి. మరి ఎప్పుడు మారుతుంది ఇది? పెనుగాలుల బీభత్సం. ఆ ముగ్గురు స్వాతిముత్యాల కుంభకోణాల కుంభమేళ. కుంభకోణాల్లో వారిదే కీలక పాత్ర. 50 రోజుల్లోనే 1100 కోట్ల కుంభకోణం. జరగలేదని వాళ్ళు, జరిగిందని వీళ్ళు. అవినీతి శాఖల నివేదిక సర్కార్ చేతికి. త్వరలో విజిలెన్స్, ఏసీబీపై సమీక్ష. మొత్తం నివేదికలపై అధ్యయనం. జూన్ 5 తర్వాత శాఖల వారీగా భారీ ఎత్తున బదిలీలు. ఆరు ప్రాజెక్టులపై రెరా కొరడా. అక్రమాలకు పాల్పడుతున్నందుకు షోకాజ్. 15 రోజులుగా సమాధానం ఇవ్వాలని ఆదేశం. ఇప్పటి వరకు 918 ప్రాజెక్టులు రెరా ఉల్లంఘనలు. 30.99 కోట్ల ఫైన్లు. 13.70 కోట్ల రికవరీ. ఉల్లంఘిస్తే కఠిన చర్య తప్పు. ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు. నకిలీ విత్తనాలతో నయవంచన. ఏం లేదు, ఏ న్యూస్లో ఏం లేదు. సారీ రాలేను. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ హాజరు కావడం లేదని ఏఐసీసీ సమాచారం ఇచ్చింది. వచ్చే నెల 2న నిర్వహించే ఈ వేడుకలకు తెలంగాణ సోనియాను ఆహ్వానించేందుకు రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది. సోనియా గాంధీని ఆహ్వానిస్తూ ఢిల్లీకి లేఖ పంపించారు. కానీ జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు హాజరు కావడం లేదని సోనియా గాంధీ కార్యాలయం నుంచి సమాచారం వచ్చింది. ఈ వేడుకలకు తన సందేశాన్ని పంపించనున్నట్టు సోనియా కార్యాలయం వెల్లడించింది. బాధాకరమే కదా ఇది. కొంచెం కాంగ్రెస్ పార్టీకి విషాదం. నవ తెలంగాణ. నాడు వచ్చేదిన్ నేడు ప్రతిపక్ష దూషణే కాషాయ పార్టీ టార్గెట్. మోడీ ప్రసంగాలకు ప్రజల నుంచి లభించని స్పందన. పూటకో మాటతో సర్వత్రా విమర్శలు. దిక్కుచోతని స్థితిలో మోడీ బృందం. భయంతో 2047 అంటూ కొత్త పల్లవి. వర్సిటీ వీసీల ఎంపికపై నిఘా. జెంటిల్మెన్ కోసం జల్లెడ. షార్ట్ లిస్టులో ఒక్కొక్కరి గురించి ప్రభుత్వ వర్గాల ఆరా. జూన్ 10లోపు నియామకాల కసరత్తు. ఓకే, ఇంతటితో ఈనాటి విశ్లేషణ ముగిద్దాం. తొలి పొద్దును ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే, మీ కామన్ మ్యాన్ కిష్టన్.